అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియం వద్ద తోపులాట జరిగింది. హైడ్రాలో 150 డ్రైవర్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పోటెత్తారు. మొదట ఇవాళ రేపు ఈవెంట్స్ ఉంటాయని హైడ్రా ప్రకటించింది. అభ్యర్థులు భారీగా తరలి రావడంతో రేపు ఎల్లుండి ఈవెంట్స్ నిర్వహిస్తామని హైడ్రా అధికారులు చెబుతున్నారు. ఇక అటు హైడ్రా అధికారులు ఏర్పాట్లు సరిగా చేయలేదని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియం వద్ద తోపులాట జరిగింది. హైడ్రాలో 150 డ్రైవర్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పోటెత్తారు. మొదట ఈ రోజు రేపు ఈవెంట్స్ ఉంటాయని హైడ్రా ప్రకటించింది. అయితే అభ్యర్థులు భారీగా తరలి రావడంతో రేపు ఎల్లుండి ఈవెంట్స్ నిర్వహిస్తామని హైడ్రా అధికారులు చెబుతున్నారు. ఇక అటు హైడ్రా అధికారులు ఏర్పాట్లు సరిగా చేయలేదని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, శంకరి, సరూర్ నగర్ స్టేడియంలో తోపులాట చోటు చేసుకుంది. హైడ్రాలో 150 డ్రైవర్ ఉద్యోగాలకు ఇటు నిరుద్యోగులు పోటెత్తారు. డిఆర్ఎఫ్ అసిస్టెంట్లు, దాంతో పాటు హెవీ వెహికల్ డ్రైవర్లకు సంబంధించి మొత్తం 150 పోస్టులకు సంబంధించి ఈవెంట్ ఈ రోజు సరూర్ నగర్ స్టేడియంలో జరుగుతుంది. సో ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఈవెంట్స్ ఉంటాయని హైడ్రా అధికారులు ప్రకటించారు. దీంతో సరూర్ నగర్ స్టేడియంలో జరిగినటువంటి ఈవెంట్స్ కోసం ఇటు నిరుద్యోగులు భారీగా తరలి వచ్చారు. కేవలం హైదరాబాద్ నగరం నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థులు తరలి వచ్చినటువంటి పరిస్థితి. కేవలం 150 పోస్టుల కోసం దాదాపు 10,000 మంది యువత తరలి రావడంతో సరూర్ నగర్ స్టేడియం చుట్టూ పరిసర ప్రాంతాలంతా కూడా గందరగోళ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఉదయం 4 గంటల నుంచి తాము లైన్ లో వెయిట్ చేస్తున్నామని కూడా యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఏర్పాట్లు లేవని ఇటు హైడ్రా అధికారుల తీరు మీద యువత మండిపడుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పెద్ద సంఖ్యలో ఇటు నిరుద్యోగ యువత అందరూ కూడా తరలి వచ్చారు. సో అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఇటు సరూర్ నగర్ స్టేడియంలో పూర్తిగా ఒక గందరగోళ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. సో ఈవెంట్స్ కోసం వచ్చినటువంటి అభ్యర్థులకు ఇటు అధికారులు వేరే డేట్స్ ని కేటాయించారు. సో ఈ రోజు రేపు కొంత పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఎల్లుండి కూడా ఇటు వచ్చినటువంటి అభ్యర్థులకు ఇంటర్వ్యూకి అవకాశం కల్పిస్తాం, ఈవెంట్స్ నిర్వహిస్తామంటూ కూడా హైడ్రా అధికారులు చెప్తున్నారు. సో అభ్యర్థుల సర్టిఫికెట్స్ పైన తేదీలను కూడా ఇటు రాస్తున్నారు. సో సాయంత్రం వరకు ఈవెంట్స్ కొంత క్లియర్ చేసేటటువంటి అవకాశం ఉంది. చాలా దూర ప్రాంతాల నుంచి తాము వచ్చామంటూ కూడా ఇప్పటికే అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తారు. అధికారులు సరైన ఏర్పాట్లు ప్లానింగ్ లేకపోవడం వల్ల కానీ ఇలాంటి పరిస్థితి వచ్చిందంటూ కూడా అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. సో పెద్ద ఎత్తున అంటే సరూర్ నగర్ స్టేడియం చుట్టూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు అభ్యర్థులు తరలి వచ్చారు. కేవలం 150 పోస్టుల కోసం దాదాపు 10,000 మందికి పైగా తరలి రావడంతో అంతా కూడా గందరగోళ వాతావరణం, ముద్రిత వాతావరణం ఇటు సరూర్ నగర్ స్టేడియం దగ్గర చోటు చేసుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మాత్రము ఆ వాతావరణం అంతా కూడా పోలీసులు రంగంలోకి దిగారు, అంతా కూడా క్లియర్ చేసే పనిలో పడ్డారు. సో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి తెచ్చుకున్నటువంటి సర్టిఫికేట్స్ మీద ఇటు హైడ్రాకి సంబంధించినటువంటి స్టాంప్ వేసి రేపు ఎల్లుండి ఈవెంట్స్ నిర్వహిస్తామంటూ వారిని సర్ది చెప్పి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.